స్వదేశంలో న్యూజిలాండ్పై భారత క్రికెట్ జట్టు తిరుగులేని ఆధిపత్యం చూపుతోంది. ఎంతలా అంటే గతంలో భారత గడ్డపై కివీస్ 7 సార్లు పర్యటించినా ఒక్కసారి కూడా ఆ జట్టు ద్వైపాక్షిక వన్డే సిరీస్ను నెగ్గలేదు. ప్రస్తుతం 3 వన్డేల సిరీస్ 1-1తో సమానమైన వేళ ఇవాళ ఇండోర్లో ఇరు జట్ల మధ్య నిర్ణాయక పోరు జరగనుంది. అయితే ఈ నేపథ్యంలో పర్యాటక జట్టుపై ఎప్పట్లాగే టీమిండియా తమ జోరును చూపుతుందా లేక దశాబ్దాలుగా ఊరిస్తున్న వన్డే సిరీస్ను కివీస్ తొలిసారి దక్కించుకుంటుందా అనేది ఆసక్తిగా మారింది. ఇక 2019 నుంచి స్వదేశంలో భారత్ ఏ జట్టుపైనా వన్డే సిరీస్ను కోల్పోలేదు. ఆఖరి మ్యాచ్లో గిల్ సేన కూర్పుపై అందరి దృష్టి పడనుంది. కొత్త బంతితో చక్కగా స్వింగ్ చేయగల లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ను ఆడించే అవకాశం ఉంది. కివీస్ టాప్ మిడిల్ ఆర్డర్లో ఎక్కువ కుడి చేతి బ్యాటర్లు ఉండడంతో వారిపై తన ఒత్తిడి పెంచవచ్చు. అలాగే మధ్య బౌలర్ల స్పిన్నర్లపై భారం తగ్గుతుంది. అలాగే నితీష్ను 2వ వన్డేలో ఆడించినా అతడితో పెద్దగా బౌలింగ్ చేయించలేదు. అతడి స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ ఆయుష్ బదోనితో ముందుకెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో కోచ్ గంభీర్ ఉన్నాడు. బ్యాటింగ్లో కెప్టెన్ గిల్ ఫామ్లోకి రాగా రోహిత్ నుంచి భారీ స్కోరు రావాల్సి ఉంది. మరో 6 నెలల వరకు వన్డేలు లేకపోవడంతో అభిమానులు ఈ మ్యాచ్లో రోకో షో చూడాలని భావిస్తున్నారు.